నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఢిల్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. 1200 పైచిలుకు ఓట్ల తేడాతో ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ విజయం సాధించారు. అయితే ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే చిట్టిబాబు గారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలో ఓటమి పాలయ్యారు. దీని గురించి ఏమంటారు సార్? ఏమన్నారు, ప్రజలు తగిన శాస్త్రి చెప్పారమ్మా. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారనేది ఇది ఒక తార్కాణం. ఢిల్లీ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు, ఎందుకంటే ఈ ఢిల్లీ ప్రజల్ని మోసం చేశాడు. ఈ ప్రజలు ఎందుకు ఆగ్రహం అనేది వాళ్ళ ఓడించడం, ఆగ్రహం మీద సిసోడి అందరిని ఓడిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు వీళ్ళ మీద ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఆ మామూలు అసంతృప్తి ఉంటుంది కానీ ఆగ్రహం అనేది ఎందుకు వచ్చింది? ఆగ్రహం ఈ కేజ్రీవాల్ అనేవాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టింది ఒక వినూత్నమైన రాజకీయం చేస్తాను, ఒక అవినీతి రహిత రాజ్యం ఇస్తాను, ఒక పారదర్శకమైన పరిపాలన చేస్తాను, ఒక సామాన్య మనిషిగా ఉంటాను, నేను మామూలు మారుతి కారులో తిరుగుతాను, నాకు ఇవన్నీ ఉండదు, ఆర్భాటాలు ఉండవు, ఇలా చెప్పి జనాలను నమ్మించి మెప్పించి ప్రజలు ఏదో కొత్త రాజకీయం, కొత్త బ్లడ్, ఏదో కొత్త తరం తీసుకొస్తాడు, దేశంలో ఈ అవినీతి లేకుండా రాజకీయం తీసుకొస్తాడని నమ్మారమ్మా. సార్ అయితే ఇక్కడ ఓట్ల మధ్య ఎక్కువ తేడా లేనట్టుగా కనిపిస్తోంది కదా సార్? లేదమ్మా, విను, నమ్మక ద్రోహం చేశాడు ఇతను. నమ్మక ద్రోహాన్ని ప్రజలు భరించలేకపోయారు. నేను నమ్మావు, నువ్వేదో కొత్త రాజకీయం తీసుకొస్తావు, అది నువ్వు అన్ని 50 కోట్లతోటి సొంత ఇల్లు కట్టుకుంటావా శిష్మహలు? జనాలకేమో అక్కడ తాగడానికి నీళ్లు లేవు, మురికి నీళ్లు డ్రైనేజ్ వాటర్ నీళ్లలో కలిసిపోతున్నాయి, పొల్యూషన్, స్కూల్ పిల్లలు అన్ని స్కాండల్స్, ఆల్కహాల్ స్కాండల్, అన్ని స్కాండల్స్, ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. నిన్ను నమ్మితే ఇంత గతంలో కన్నా దారుణమైన అవినీతి పరుడుగా ఉన్నావే, ఇంత దౌర్భాగ్యపోయిన అబద్ధాలు చెప్పి మోసం చేసే మమ్మల్ని ఆగ్రహం ఉన్నారు. ఈ ఆగ్రహం కనువిప్పమ్మా, ఇప్పుడు రాజకీయ నాయకులు కనువిప్పు. అయితే దీని వల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు సార్? దీని వల్ల ఇంపాక్ట్ మన తెలుగు రాష్ట్రాలకి కళ్ళు తెరవాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ కేజ్రీవాల్ ఎలా అయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఆ చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేశాడు, ఆ మోసానికి ప్రజలు ఇవాళ ఎలా చంపపెట్టులాగా సమాధానం చెప్తున్నారు. ఇదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలు వస్తుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు ప్రభుత్వాలు కూడా అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించి భ్రమలోకి తీసుకెళ్లి వచ్చారు. 6 సూపర్ 6 అది చంద్రబాబు, నేనున్నానని పవన్ కళ్యాణ్, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వ్యభిచార గృహాలుగా అమ్మేశారని సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడి ఎవడో ఆఫీసర్ చెప్పాడని అది పార్లమెంట్ లో పచ్చి అబద్ధం అని తేలినా కూడా క్షమాపణ చెప్పకుండా ఈలోగు అన్ని అబద్ధాలు, సూపర్ 6 అబద్ధాలు, ఈ ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. అలాగే అక్కడ రేవంత్ రెడ్డి ఏ హామీ నెరవేర్చకుండా సగమత మేరకు 47,000 కోట్లు రుణమాఫీ అంటే 12,000 కోట్లు చేసేసామని అబద్ధాలు, డ్రామాలు, అబద్ధాలు, మూటలు సర్దుకుంటాం, ఆ మూటలు అధిష్టానానికి పంపించడం, ఒక్కొక్క ఎన్నికలకి మూటలు పంపించడం, ఇక్కడ మూటలు సర్దుకుంటే ప్రజాపాలన లేదు, ప్రజల్ని ఎద్దేవా చేయటం, ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, అలాగే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేశాడు. ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ పరిపాలన కాదు, ప్రజాపాలన కాదు, వీళ్ళన్ని అబద్ధాలు ఆడటము, డ్రామాలు చేయటం మన మోసగిస్తున్నారు అనే ఆగ్రహం ఢిల్లీ ప్రజలు ఎలా ఆగ్రహంతో ఓడించారు. రేపు ఇక్కడ ఎన్నికలు ఉంటే, ఇప్పుడు కనుక ఎన్నికలు లేవు కనుక ఎన్నికలు కనుక వస్తే వీళ్ళిద్దరిని తరిమేస్తారు. రాహుల్ గాంధీ భవిష్యత్ ఏముండబోతోంది సార్? అయితే ఏముందమ్మా, ఇప్పుడు ఏముందని భవిష్యత్తు రేపు ఉంటానికి అయిపోయింది. కాంగ్రెస్ అనేది మట్టిలో కలిసిపోయి బురదలో కూరుకుపోతున్న ఒక పడవది అయిపోయింది. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయిందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతే అంటారా? దేశ వ్యాప్తంగా కూడా అంతే అంటారా? దేశవ్యాప్తంగా కూడా అంతే. దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లు చూపిస్తున్నాయి కదా, 0-0-0-0. ఎక్కడికి వెళ్ళినా. అంటే ఇటు కర్ణాటక సైడ్ ఎలా ఉంది సార్? కర్ణాటక కొట్టుకు వస్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు సీఎం, నేను సీఎం, సిద్ధరామయ్యకి శివకుమార్కి మధ్య జరుగుతుంది. ఎవరిని ఎప్పుడు దించాలి, ఎప్పుడు ఎక్కాలని పోటాపోటీలు గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళే హామీలు ఇచ్చా నెరవేర్చలేకపోతున్నామని వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ మినిస్టర్లే.
సో ఇక్కడ తెలంగాణలో సరే ఇది 60 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయింది కాంగ్రెస్. ఏదో లెక్కల్లో పర్మనెంట్ కాంగ్రెస్ లో దౌకులు అధికారంలో వచ్చింది. ఈ రెండు అనుకున్న పరిస్థితులు వచ్చింది అయితే ప్రజలు కావాలనుకున్నాయి కాదు, అపోజిషన్ తప్పుడు లెక్కల్లో వీళ్ళు వచ్చారంతే. వీళ్ళని కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకోలే ఈ రెండు రాష్ట్రాల్లో. కాకపోతే రూలింగ్ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు వేసిన తప్పుడు లెక్కల్లో వాళ్ళు అప్రమత్తంగా లేకపోవడంతో తప్పని చిట్టెరుకలు దూసుకొచ్చారు అంతే, తప్పే ఇంకోటి కాదు. కాంగ్రెస్ అనేది ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ దేశద్రోహ మాటలు మాట్లాడుతుంది. ఈ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశాన్ని కించపరిచి మాట్లాడతాడు. 80% ఉన్న మత విశ్వాసాలు 80% హిందువులు ఉన్న ఈ దేశము హిందూ విశ్వాసాలను కించపరుస్తారు. హిందూ మరి సంస్కారాలని అవమానిస్తారు, హిందూ మతాన్ని కించపరుస్తారు, సనాతన ధర్మాన్ని అవమానిస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు శివ పూజ అంటారు, జెండా వేసుకుంటారు. మరి ఎన్నికల్లో ఎంతసేపు హిందూ ఆచారాలని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతి ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ సంస్కారాలని అన్నింటినీ అవమానపరిచి కించపరిచి ఎంతసేపు పాకిస్తాన్కి ద్రోహం, మన దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్ కొంత పోవడం, చైనాకి సంకనాటకం తప్పితే ఈ కాంగ్రెస్ ఈ దేశానికి దేశ ద్రోహము పార్టీగా దేశ ద్రోహం మాట్లాడి దేశానికి ఏమాత్రం పనికిరాని, ఈ దేశంలో వాళ్ళ ఉనికి కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు దేశానికి పరిపాలించాలి, కానీ ఈ దేశాన్ని ద్వేషిస్తూ ఈ దేశాన్ని దేశ శత్రువులు ఈ దేశాన్ని రైట్ సార్. అయితే గతంలో ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆవిర్భవించినప్పుడు 62 స్థానాల్లో గెలిచిన కేజ్రీవాల్ ఇప్పుడు తన ఓటమికి ముఖ్య కారణం లిక్కర్ స్కామ్ అని చెప్పుకోవచ్చు అంటారా? లిక్కర్ స్కామే కాదమ్మా, ఒక లిక్కర్ స్కామే కాదమ్మా, లిక్కర్ స్కామే కాదు, అనేక స్కాములు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, అతను ఇప్పుడు కొత్త ప్రామిస్ పంజాబ్ లో ఇచ్చాడు, ప్రామిస్ ఒకటి నెరవేర్చలేదు. ఇప్పుడు ఇక్కడ 2100 ఇస్తాను అమ్మాయిలు కానీ నమ్మలా ప్రజలు. ఈ అబద్ధపు వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు, నరలేని నాలికనక ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయటం, అది నెరవేర్చకపోవటం ప్రజలు ఆగ్రహానికి గురి. అయితే బీజేపీ అభ్యర్థి ఇప్పుడు తర్విందర్ సింగ్ గెలిచారు, వారి గురించి ఏం చెప్తారు? ఏమమ్మా గెలిచాడు, సంతోషం కదా. బీజేపీ ఇప్పుడు ఎవరు గెలిచారనే కాదు, బీజేపీని నేను మెయిన్ గా అనలైజ్ చేస్తుంది, బీజేపీని గెలిపించుకోవాలని కోరుకోవటం కన్నా ప్రజలు ఈ కేజ్రీవాల్ అనే దుష్ట శక్తిని తరిమేయాలని కంకణ కట్టుకు తరిమేశారు. అదే కనపడుతుంది ఆగ్రహం. అయితే దీనికి సంబంధించి మైనారిటీస్ లో ఉన్న అధికంగా ఉన్న చోట్ల కూడా కేజ్రీవాల్ ఓడించారు. అది లెక్క. అంటే దాన్ని బట్టి ప్రజలు కంప్లీట్ ఆగ్రహంలో ఉన్నారు. బీజేపీని గెలిపించడం అనే పాయింట్ కన్నా కూడా కాంగ్రెస్ ని కేజ్రీవాల్ ని దరిదాపులకు రానివ్వకూడదు. వీళ్ళు దుర్మార్గులు, ఈ దేశ ద్రోహులు, ఈ దేశానికి పట్టిన అరిష్టం ఈ పార్టీలు, ఈ నాయకులు, ఈ అపోజిషన్ వీళ్ళు మళ్ళీ అధికారం ఇస్తే దేశాన్ని అమ్మేస్తారు కూడా వీళ్ళు అనే భయాందోళనకే ప్రజలు ఆ కోపం ఆగ్రహంతో ఓడించారు. రైట్ సార్. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, మీరు చూసారా సార్? రాహుల్ గాంధీ వల్లనే ఇది జరిగింది, బీజేపీ గెలిచింది అని చెప్పి అభినందిస్తున్నట్టుగా, ఐ మీన్ కొంచెం సర్కాస్టిక్ గా పెట్టినట్టుగా అనిపిస్తోంది. దానికి ఏమంటారు సార్? ఆయన క్యాల్కులేషన్ అంటే బీజేపీకి కేజ్రీవాల్ కి తేడా ఓన్లీ పర్సెంటేజ్ లో 46% బీజేపీ ఉంటే 42% కేజ్రీవాల్, వీళ్ళకి 6% వచ్చింది కాంగ్రెస్. అందుకని ఆయన లెక్క ఏంటంటే కాంగ్రెస్ విడిగా పోటీ చేయటం వల్ల బీజేపీ గెలవడానికి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ కేజ్రీవాల్ కలిసి ఉంటే 42 + 6% 48% అయ్యేది, బీజేపీ 46%. ఆ 2% తేడాతో కేజ్రీవాల్ వచ్చేవాడు. సో కేజ్రీవాల్ రాకుండా అడ్డుకున్నది బీజేపీ గెలవడానికి సహాయపడింది రాహుల్ గాంధీ. ఆయన లెక్కలో, ఆయన ఒక రాజకీయ లెక్కలో చెప్పాడు. అది కారణం కాదు, ఆయన అన్నారు కానీ అది లెక్క కాదు. అసలు కాంగ్రెస్ ఊసులో లేదమ్మా, రాష్ట్రంలో అరటిపడ్డు. కాంగ్రెస్ ఒకళ్ళని గెలిపించగలిగే స్థాయిలో లేదు, ఒకళ్ళు ఓడించగలిగే స్థాయిలో లేదు, తాను గెలవగలిగిన అడ్రస్ లోనూ లేదు. అది నామరూపాలు లేని పార్టీ, దానికి ఏమీ లేవు, కన్ను ముక్కు చెవులు ఏమీ లేవు, అన్ని లొట్టపోయినాయి. అది ఏదో నామకే వస్తే ఆటలో అరటిపండులో ఉండే పార్టీ చెప్తే దానివల్ల ఏ ఇంపాక్ట్ లేదు.
అది గెలిపించడం లేదు, ఓడించడం, దానికి ఏ ఇంపాక్ట్ లేని పార్టీ అది. కనుక అదేదో రాహుల్ గాంధీ వల్ల బీజేపీ గెలిపించింది అని అనటం ఆయన ఒక లెక్కలో అన్నారు, అదే ఒక సెటైర్ గా అన్నమాట అంతే. రైట్ సార్. అయితే మొత్తానికి అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఇది ప్రజలు జీర్ణించుకోలేకే ఈ ఆ పార్టీ ఓడిపోయింది అని అంటారు ఎట్టకేలకి మీరు. అంతే, 100% రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆ ఆగ్రహానికి గురయ్యారు, అబద్ధపు వాగ్దానాలని జీర్ణించుకోలేకపోయారు. అందుకనే అన్న, ఈ అబద్ధపు వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులు చంద్రబాబు గానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కళ్ళు తెరుచుకోవాలి. ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్తారు, ఏదో ఇల్లు అలంకరణ పండుగ కాదు, వాళ్ళు గెలిచే అలంకరణ రేపు చెంప చెల్లు అనిపించేటట్టు జవాబు చెప్తారు ప్రజలు అంత అమాయకంగా లేరు, ఎంతో అప్రమత్తంగా ఉన్నారు. నీ అబద్ధాలు మర్చిపోతారు అనుకుంటే వాగ్దానం చేసే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత గుర్తుంటుందా, మళ్ళీ అప్పుడు కొత్త వాగ్దానాలు చేయొచ్చు అనుకుంటే కాదు, ప్రజలు బాగా గుర్తుపెట్టుకుని ఉంటారు. అవకాశం ఇచ్చారు, అది మీరు కరెక్ట్ గా నిజాయితీగా ఉంటే లేకపోతే మేము తన్ని తగలెడతారని ఈ ఢిల్లీ గుణపాఠం నేర్పిద్దమ్మా. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ శుష్క వాగ్దానాలు చేతగానివి చేస్తామని అబద్ధం చెప్పడం, ప్రజలు నమ్మించి మోసం చేయొచ్చు అనుకుంటే నీ చెప్పు దెబ్బలు తప్పవు అని నిరూపించి. అయితే ఇందులో బీజేపీ గెలవడానికి కొన్ని కారణాలు కూడా, ఏవైతే వాళ్ళు సభలు ఏర్పాటు చేశారో, రోడ్ షోస్ చేశారో, ఇవన్నీ కూడా ఇది యాడ్ ఆన్ అయినందుకే వీళ్ళు గెలిచారు అని చెప్పగలుగుతారా, లేకపోతే ఏ అంశాలు ప్రధానంగా బీజేపీ గెలవడానికి గల కారణాలు అయ్యాయి అంటారు? బీజేపీ ఆర్గనైజింగ్, పొలిటికల్ మేనేజ్మెంట్ బీజేపీ బ్రహ్మాండంగా చేసింది. ఒక్కొక్క అక్కడ ఒక కాన్స్టిట్యున్సీకి ఇద్దరు పెట్టి వాళ్ళు ఒకరు పర్సనల్ గా దాదాపు ఒక్కొక్క మనిషి 200 మంది 300 మంది ఓటర్స్ డైరెక్ట్ గా కలవటానికి అట్లా మొత్తం ప్లానింగ్ చేశారు. RSS బిహైండ్ చాలా ఇంటింటికి వెళ్ళారు. సో అందరిని కలవటం, ఓటర్లని పర్సంటేజ్ పెరగడం, ఓటర్లని అప్రమత్తం చేసి ఓటేయండి మీరు ఇంట్లో కూర్చుంటే కదా ఓటేయాలి అని ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ రాష్ట్ర వాళ్ళ కేంద్రం నుంచి మనుషులు పంపించి నిరంతరం ఇంటింటికి చేసుకుని వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ బీజేపీ బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఎవరికి లేదు ఆ స్థాయి, వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేశారు. అదొక అడ్వాంటేజ్. ప్లస్ మోడీ అనేది ఎలాగో ఉంది పైన మోడీ ట్యాగ్ వీళ్ళ మీద ఆగ్రహం అన్ని కలిసి వచ్చారు. వీళ్ళ మీద ఉన్న ఆగ్రహం, కేజ్రీవాల్ మీద ఉన్న కసి ఆగ్రహం, ద్రోహం చేశాడు, నమ్మించి మోసం చేశాడు, వీడు చాలా తడిగుడ్డుతో మిడకాయలు కూసే పద్ధతిలో రాజకీయం చేశారు. ఇలాంటి మళ్ళీ రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదని అతను కూడా ఓడించారు. అందుకని పార్టీని ఓడించడం కదా, కసి కోపం ఉండబట్టి కేజ్రీవాల్ ని కూడా ఓడించారు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఆ పార్టీ గెలవడానికి కేవలం 4% డిఫరెన్స్ ఉన్నా కానీ అక్కడ ప్రజలందరూ కూడా కేజ్రీవాల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఆయన ఏదైతే 10 ఏళ్ల క్రితం అవినీతికి దూరంగా ఉంటాము, అవినీతి అనేది ఛాయల్లోకి రానివ్వము అని చెప్పి ప్రామిస్ చేశారో, అదే అవినీతి పరంగా ఎన్నో కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు, ఎన్నో స్కామ్లు చేశారు. ఇవన్నీ భరించలేని ప్రజలు ఆయనకి ఈరోజు ఈ రిజల్ట్ చూపించారు. ఆయన ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఇవే అని చెప్పేసి చిట్టిబాబు గారు అంటూ ఉన్నారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి మోడీ పేరే కానీ, లేకపోతే వాళ్ళు చేసిన రోడ్ షోస్ కానీ, ఇంటింటికి తిరిగి RSS వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ కానీ కొన్ని అంశాల మీద కేవలం స్ట్రెస్ చేసి కేజ్రీవాల్ మీద కోపంతో ఏదైతే ఉన్నారో ఆ ముఖ్యమైన పాయింట్స్ని పట్టుకొని అందరినీ ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి ఈ అంశాలు ప్రసంగిస్తూ చెప్తూ అందరినీ అవేర్నెస్ తెచ్చినందుకు గాను బీజేపీ గెలిచింది అని చెప్పేసి చిట్టిబాబు గారు అంటూ ఉన్నారు. అయితే తదుపరి నెక్స్ట్ ఏముంటుందో చూడబోతూ ఉన్నాం. అప్డేట్స్ ఎప్పటికప్పుడు